పరమాత్మను అవుతున్నాను. అడ్రస్ కార్డు ఎంతవరకు కావాలి? అడ్రస్ ఇంటికి వెళ్ళేదాకా. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అది పట్టుకుని ఏమండోయ్ అనుకుంటూ తిరగడం ఎవడును. అయిపోయింది, దాని పని అయిపోయింది, లోపల పడేసుకోవడం. తెలియకపోతే కార్డు ఇస్తాడు, పట్టుకు తిరగాలి ఊర్లో తెలిసేదాకా. వన్స్ ఎంటర్ అయిపోయిన తర్వాత వీ డోంట్ నీడ్ టు సెర్చ్ ఎనీవేర్. కాబట్టి ఇక్కడ మరి పరమాత్మ చాలా బాగుంది. ఆ కృష్ణుడు ఒక స్టెప్ తీసుకుని ఇక్కడ అర్జునుడికి ఏం మాట ఇవ్వలేదండి, అసలు ఏ మాత్రం అవకాశం ఇవ్వట్లేదు, మొత్తం ఆయనే మాట్లాడేస్తున్నాడు. ఇక్కడ అంటాడు, అసలు నేను ఎక్కడున్నాను తెలుసా నీకు? సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్య వేదాంత కృద్వేద విదేవ చాహం. ఎక్సలెంట్ స్టేట్మెంట్ అన్నమాట. అర్జున, నేను ఎక్కడో ఉన్నాను అనుకుంటున్నావా? అలా వైకుంఠపురంబున ఆమూల సౌదామినన్నో సర్వస్య చాహం హృది సన్నివిష్ట. చూడండి, ఒక బస్సు వెళుతుందనంటే బా ఏం స్పీడ్ మీద వెళ్తుందండి బస్సు అంటాడు. అయ్యో బస్సు వెళ్తుందండి, అసలు ఎక్కడన్నా ఏ స్పీడ్ మీద వెళ్ళిపోతుందండి బస్సు అంటారు. అసలు బస్సు స్పీడ్ మీద వెళ్ళిపోతుంది అంటుందండి. అది లోపల నుంచి డ్రైవర్ని పీకేసి ఒకవేళ వెళ్ళిపోతుందంటే బస్సు స్పీడ్గా వెళ్తే అందులో కూర్చున్న వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోతారు. రేపో మాపో పోలీసుల వాళ్ళు ఒక అరగంటలో పోతారు వాళ్ళు. కాబట్టి లోపల అంత వేగంగా కదిలే బస్సుని చూడండి, జడం దాన్ని కదిపేవాడు అక్కడున్నాడు. అక్కడ కూర్చుని అన్నిటినీ హ్యాండిల్ చేస్తున్నాడు. వాడు హ్యాండిలింగ్లో ఆ బస్సులో ప్రతి అణువు కూడా వాడి నియంత్రణలో కదులుతూ ఉంది. అలాగని ఇంత పెద్ద వాహనాన్ని కదిపేవాడిని అర్జున నేను. లోపల కూర్చున్నాను ఎక్కడ? సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ. హృది సన్నివిష్ట అంటే హృదయానికి దగ్గరలో ఉన్నానన్నాడు. అంటే హృదయం అంటే ఈ గుండె కాదు, దీనికంటే లోపల ఉన్నటువంటిది. అంటే నేను అని స్పందన వస్తుంది. మీరు రాత్రి పడుకున్నప్పుడు ఏం ఉండదు, ఉదయం లేవగానే ఒకళ్ళు లేస్తున్నాడు, ఫెలో. దట్ ఫెలో ఈజ్ ఫెలోషిప్. వాడెవడు? నేను. లేస్తున్నాడు. వాడు లేచి అన్ని స్విచ్లు వేసేస్తున్నాడు, అందరూ లేచేస్తున్నారు. వాడు లేవగానే అన్నీ లేస్తున్నాయి, వాడు పడిపోతే అన్నీ పడుకుండిపోతున్నాయి. చూడండి, ఇంట్లో అందరూ ఉంటారు, అందరూ మాట్లాడుకున్నారు. వీడు పడిపోతే వాళ్ళు ఉన్నా పోయినా లేకున్నా వాడికి ఏం సంబంధం లేదు. వాడు లేచిన తర్వాత వీళ్ళందరినీ గుర్తిస్తున్నాడు. వాడెవడంటే వాడే హృదయం. హృత్ అయం, వాడే నేను అనే 2 అక్షరాలతో లేచేవాడు. వాడికి దగ్గరగా ఉన్నాడట. వాడికి దగ్గరగా అంటే ఏంటి? వాడై ఉన్నాడు. నేనే నీవై ఉన్నాను అర్జున, నీకు అర్థం కావట్లేదు. నేనే నీలా ఉన్నాను అక్కడ, నీకు అర్థం కావట్లేదు. ఎలాగా? వేదైశ్చ సర్వైః అహమేవ వేద్య వేదాంత కృద్వేద విదేవ చాహం. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్య, వేదాల ద్వారా తెలియబడేవాడిని నేనే. వేదాంత కృత్ వేద విదేవ చాహం. అంతేకాదు, ఈ వేదాంత తత్వాన్ని చేసిన వాడిని నేనే. దాని ద్వారానే నువ్వు నన్ను పొందగలవు. అంతేకాదు, నేను ఇంకో చోట ఉన్నాను. ఎక్కడ తెలుసా? ఎక్కడో హృదయంలో ఉన్నానని అక్కడిక్కడ వెతక్కు, అక్కడ ఇక్కడ వెతక్కు నన్ను. ఎక్కడున్నాను తెలుసా? అక్కడ ఉన్నాను, అంతటా ఉన్నాను. ఎలాగా? అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. ముందు శ్లోకంలో అన్నారు, సర్వస్య చాహం హృది సన్నివిష్ట మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. అర్జున, నా వల్లే నీకు ఏదైనా గుర్తుంటుంది, నా వల్లే మతిమరుపు కూడా ఉంది. అదేంటండి మతిమరుపు ఏంటండి? గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో గొప్ప గిఫ్ట్ మర్చిపోవడం. అసలు మర్చిపోవడం అనేది కనుక భగవంతుడు కనుక మర్చిపోయి ఉంటే పెట్టడం, ప్రతిదీ గుర్తుకొచ్చేస్తుంటుంది. తల్లి గర్భంలో చూసింది, ఇంకా ప్రతి 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 అణువు మనకు గుర్తుంటుంది. మనకు అన్ని అసలు గుర్తు లేకుండానే ఇన్నిటిని గుర్తుపెట్టుకుని చచ్చూరుకుంటున్నాం. ఇప్పుడే రకరకాలుగా సతమవుతున్నాం. పుట్టింది మొదలు అంతకుముందు జన్మల నుంచి అన్నీ గుర్తుకొచ్చేస్తే ఇంకా మనం అడుగు తీసి అడుగు వేయలేం. ఎన్నో మర్చిపోతున్నాం జీవితంలో. కాబట్టి సుఖంగా బ్రతుకుతున్నాం, హాయిగా ఉంటున్నాం. కాబట్టి మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. నీకేదైనా ఒక జ్ఞానం కలిగిందని అంటే అది నా వల్లే. ఏదైనా ఒక స్మృతి, ఏదైనా ఒక మతిమరుపు ఉందనంటే అది నా వల్లే. ఒక అపోహనం అంటే సంకల్ప వికల్పాలతో కూడుకున్నటువంటి ఈ అపోహనాలన్నీ కూడా నా వల్లే. అంతేకాదు, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత. అసలు నేను ఈ దేహంలో ఉండి అన్నిటినీ కదుపుతున్నాను. చేతులకు కావలసిన శక్తిని నేను అందిస్తున్నాను, కాళ్ళకు కావలసిన శక్తిని అందిస్తున్నాను. అంతేకాదు, లోపల జాఠరాగ్నిగా ఉండి పచామ్యన్నం చతుర్విధం, 4 విధాలుగా ఆహారం 4 విధాలట. ఏం తెలుసండి? భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యం.
భక్ష్యము అని అంటే నమిలి తినేది, భోజ్యము అని అంటే మెదిపి తినేది, అంటే పళ్ళతో నమిలి తింటాం, భక్ష్యం కొరికి తింటాం. భోజ్యము అని అంటే మెదుపుతూ తింటాం, అంటే నాలుక పై దవడ కింద దవడకి తగులుతూ ఉంటుంది, దాంతో అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ కొన్ని పదార్థాలు లోపలికి నెడతాం, భోజ్యం. చోష్యం అంటే ఇప్పుడు మామిడి పళ్ళు ఇటువంటి ములక్కాళ్ళు ఉంటాయి అని విల్ జస్ట్ సక్ ఇట్ ఇన్ సైడ్. కొంతమంది కొన్నిటిని పట్టుకుంటారు, తెల్లదాన్ని ఇలా పట్టుకుని అంటారు, అది ఎక్కడికో వెళ్ళి తగులుతుంది, మళ్ళీ దాన్ని పడేస్తారు, అది చోష్యమే. లేహ్యం, లేహ్యం అని అంటే ఆవకాయ, అంటే ఇలాగా లిక్కింగ్ అనమాట, నాకుతూ తింటాం అనమాట, కొద్దిగా ఇలా చప్పరిస్తాం, ఇలా నోటితో ఇలా చేతితోటి నాకుతాం అనమాట, కాబట్టి దాన్ని లేహ్యం అంటారు. అందుకని ఆయుర్వేదంలో లేహ్యం అంటారు చూడండి. లేహ్యం అంటే ఇలాగా చేతితోటి ఇలా నాలుకతోటి తినేది, గుళికలు అంటే నోట్లో మింగేది, కషాయం అని అంటే తాగేది, వాళ్ళకి ఆ పదార్థాలు అనమాట. కాబట్టి ఇక్కడ భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యం ఈ 4 పదార్థాలుగా ఉండేటువంటి అన్నాన్ని నేనే ఉపయోగించుకుంటున్నాను అర్జున, నేనే వాటిని తీసుకెళ్తున్నాను. నిజంగా చూడండి, అసలు అవి ఎక్కడ పడుతున్నాయి, ఏమవుతున్నాయి మనకేం తెలియట్లేదు. ఎవరైనా మిమ్మల్ని అడిగితే స్వామీజీ నేను భోంచేస్తున్నాను అంటారు, ప్లేటు ముందు కూర్చొని తింటుంటే. భోంచేసిన తర్వాత కూర్చున్నాను అనుకుని ఏం చేస్తున్నా అంటే అరిగించుకుంటున్నానండి అంటారా? మీ చేతుల్లో లేవు, అది అరగడం అరక్కపోవడం వాడి చేతుల్లో ఉంది. ఇది కూడా నేను తింటున్నాను అంటున్నారు, గుర్తుపెట్టుకోండి, అసలు మనం ఏం తినట్లేదు. మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక చిన్న మాట చెప్తాను. వేడి అన్నం అప్పుడే బాగా ఉడికించారు, తీశారు, బాయిల్డ్ రైస్ అనమాట, వేడి వేడిగా ఉంది, తెల్లగా మల్లెపూల్లా ఉంది, సన్నగా. అప్పుడే కాచినటువంటి నెయ్యి దాని మీద పోసారు, కొత్తగా పెట్టినటువంటి ఆవకాయ అనమాట, అలా తీసుకొచ్చి దాని మీద పెట్టి ఇలా కలుపుతుంటే, ఇప్పుడు చూడండి మీకు ఇవేవి కంటికి కనపడట్లేదు, విన్నారు, మీ నాలుక తడిచి ముద్దయిపోయింది. ఇప్పుడు మీకెందుకు, నాకు కూడా అయిపోయిన పరిస్థితి. అంటే అసలు పదార్థాలు లేవు, ఊహ రాగానే నాలుక ఎందుకు తడిచిపోయింది? నేను చేశాను అది, నేనేమన్నా తడవాలి